అడుగో అతనే హంతకుడు. 2వ భాగం. మళ్ళీ వస్తాను అని యుగంధర్ లేచి నిలబడి అన్నాడు. ప్లీజ్ యుగంధర్, సులభంగా ముక్కుకి సూటిగా ఉన్న కేసుని దయచేసి కలగాపులగం చేయకండి అని ఇన్స్పెక్టర్ నవ్వుతూ అన్నాడు. యుగంధర్ చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా రాజు డాక్టర్ శ్రీనివాస్ మరణం గురించిన పోలీస్ రిపోర్ట్ అంతా చదివి కాగితాలు మడిచి బల్ల మీద పెట్టాడు. ఏమంటావు రాజు అని యుగంధర్ అడిగాడు. ఏముంది సార్, యాక్సిడెంట్ మాత్రం కాదు, అంతవరకు నిశ్చయంగా చెప్పవచ్చు అని రాజు అనగానే యుగంధర్ తల ఊపాడు. ఇటువంటి విషయాలలో పోలీసులు పొరబడరు. నిస్సందేహంగా యాక్సిడెంట్ మాత్రం కాదని తేల్తోంది. ఇక మిగిలింది హత్య, ఆత్మహత్య అనేది అని యుగంధర్ అన్నాడు. యాక్సిడెంట్ గురించిన రిపోర్ట్ ఇచ్చిన రాజయ్యార్కి కనిపించిన మనిషి గురించి పోలీసులకు ఏమీ తెలియలేదు. అతనెవరో యాక్సిడెంట్ చూసినా ఎందుకు రిపోర్ట్ చేయలేదో తెలిస్తే బావుంటుంది అని రాజు అన్నాడు. ఇంతకీ జయంతి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? తండ్రికి తెలియకుండా ఎక్కడికి పారిపోయి ఉంటుంది? ఎందుకు పారిపోయింది? మనిషి కనిపించకుండా ఎలా మాయమవుతుంది అని యుగంధర్ అన్నాడు. అవును, ఒకవేళ డాక్టర్ శ్రీనివాస్తో ఆమెకు తగాదా వచ్చినా తండ్రికి తెలియజేయకుండా ఊరు విడిచి ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం ఏమున్నది అని రాజు అన్నాడు. అంతలో కాలింగ్ బెల్ చప్పుడైంది. రాజు వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చి, సార్, జయంతి తండ్రి రాఘవన్, పిలవనా అని యుగంధర్ని అడిగాడు. ఈరోజే ఆమె తండ్రి మనల్ని కలుసుకోవడానికి రావడం కేవలం కాకతాళీయమా అని యుగంధర్ అన్నాడు. రాజు భుజం చరిచి వెళ్ళి రాఘవన్తో పాటు గదిలోకి వచ్చాడు. కూర్చోండి అని యుగంధర్ అనగానే, నమస్కారం, మా జయంతి జాడ ఏమైనా తెలిసిందా అని కనుక్కోవడానికి నేను ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని కలుసుకున్నాను. మీరే కేసు దర్యాప్తు చేస్తున్నారని డాక్టర్ గారి భార్య మిమ్మల్ని సహాయం కోరిందని చెప్పారు. నేను కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకొని అని గొంతు సవరించుకున్నాడు. ఆయన గొంతు బొంగురుపోయింది, వణుకుతోంది. అయ్యా యుగంధర్ గారు, మాకొక్కతే కూతురు, చాలా గారాబంగా పెంచాం. అది కనిపించకుండా పోయేసరికి నా భార్య మంచాన పడింది. నేను వ్యాపారం కట్టిపెట్టి వారం రోజులుగా ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. యుగంధర్ గారు, ఎలాగైనా మా అమ్మాయి ఎక్కడున్నదో తెలుసుకోవాలి ప్లీజ్ అని రాఘవన్ అనగానే, పోలీసులు ఆమె జాడలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారుగా, కంగారు పడకండి అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ గారు, పోలీసులు అసమర్థులని నేను అనడం లేదు. వాళ్లకు ఎన్నో కేసులుంటాయి, వాటిలో ఇదొకటి. అమ్మాయి మా దగ్గరకు రావడానికి భయపడుతున్నదేమో. పల్లెత్తు మాటనను దాన్ని నచ్చజెప్పి తీసుకురండి అని రాఘవన్ వేడుకుంటున్నాడు. మీ అమ్మాయి జాడలో నాకు తెలిస్తే తప్పకుండా మీకు చెబుతాను. దయచేసి 1-2 ప్రశ్నలకు జవాబులు చెబుతారా అని యుగంధర్ అనగానే, అడగండి అని రాఘవన్ అన్నాడు. మీ అమ్మాయి హాస్టల్లో నుంచి వెళ్ళిపోయి ఎవరింట్లోనో ఉంటే మీకు అనుమానం కలగలేదా అని యుగంధర్ అన్నాడు. లేదండి, లేదు. అటువంటి అనుమానమే కలిగి ఉంటే వెంటనే వచ్చి జయంతిని చదువు మాన్పించి ఇంటికి తీసుకెళ్ళిపోయేవాణ్ణి అని రాఘవన్ అన్నాడు. ఆమె తరచూ మీకు ఉత్తరాలు రాసేదా అని యుగంధర్ అనగానే, ఈ 6 నెలలుగా అట్టే రాయడం లేదు. అప్పుడప్పుడు కులాసాగా ఉన్నానని ఒక పోస్ట్ కార్డు రాసేది. చదువులో తీరిక లేకుండా ఉన్నదనుకున్నామే కానీ ఇటువంటి వ్యవహారంలో ఇరుక్కున్నదని మేమనుకోలేదు అని రాఘవన్ అన్నాడు. మీ బంధువుల ఇళ్లకు వెళ్ళిందేమో కనుక్కున్నారా అని యుగంధర్ అనగానే, ఎవరింటికి వెళ్ళలేదు అని రాఘవన్ అన్నాడు. కాలేజీలో స్నేహితురాళ్ల ఇంటికి వెళ్ళిందేమో అని యుగంధర్ అనగానే, లేదు, ఆ విషయము విచారించాం అని రాఘవన్ అనగానే, సరేనండి రాఘవన్ గారు, నేను ఈ కేసు దర్యాప్తు చేస్తున్నానుగా, మీ అమ్మాయి విషయం తెలిస్తే చెబుతాను అని యుగంధర్ అనగానే, అలా కాదు, మా అమ్మాయి విషయం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీరు దర్యాప్తు చేయాలి. మీ ఫీజు నేనిస్తాను అని రాఘవన్ అనగానే యుగంధర్ నవ్వుతూ, సరే, మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అని అన్నాడు. ఇదిలా ఉండగా చింతాద్రిపేటలో ఒక ఇరుకు సందులో వీధిలోకి ఉన్న కటకటాల ఇల్లు అది. మిస్ ఎమిలీ క్వాలిఫైడ్ నర్స్ అని బోర్డు ఉన్నది. రాజు తలుపు తట్టగానే 50 ఏళ్ల స్త్రీ వచ్చి తలుపు తీసి తళతళా మెరుస్తున్న క్లైజర్ కార్ని, కార్ తలుపు దగ్గర నిల్చున్న యుగంధర్ని ఆశ్చర్యంతో చూసి, ఎవరు అని అడిగింది.
మిస్ ఎమిలీ మీరేనా అని రాజు అడిగాడు. ఆమె తల ఊపింది. డాక్టర్ శ్రీనివాస్ గారి మరణం గురించి ఆయన భార్య పార్వతీదేవి తరపున దర్యాప్తు చేస్తున్నాం. డిటెక్టివ్ యుగంధర్ని. మీ సహకారం కోరుతున్నాను అని యుగంధర్ మెట్ల దగ్గరకు వెళ్ళి అన్నాడు. రండి అని తలుపు తీసి లోపలికి తీసుకెళ్లి పేము కుర్చీలు చూపించింది ఎమిలీ. డాక్టర్ శ్రీనివాస్ గారు మరణించడం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంటారా అని యుగంధర్ అనగానే, బాగా నెరిసిన జుట్టు, సన్నగా పొడుగ్గా ఉన్నది, తెల్లని చీర, తెల్లని జాకెట్టు, చేతికి గడియారం, మెడలో ఒంటి వరస హారం, హారానికి క్రాస్ పెండెంట్. సహనము, ఔదార్యము, మంచితనము ఆమె కళ్లలో గోచరిస్తున్నాయి. ఏమో నేనెలా చెప్పగలను అని అన్నది. మీరెన్నాళ్ల నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారి వద్ద పనిచేస్తున్నారు అని యుగంధర్ అనగానే, 8 ఏళ్లుగా అని ఆమె అన్నది. 8 ఏళ్లు పనిచేసిన తర్వాత ఆయన తత్వం గురించి మీకేమీ తెలియదా అని యుగంధర్ అడిగాడు. నేను 29 ఏళ్ల నుంచి నర్సుగా పనిచేస్తున్నాను. ఎవరెవరు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం కష్టమని, ఎవరి నైజము మనం తెలుసుకోలేమని ఇన్నేళ్ల అనుభవంతో తెలుసుకున్నాను అని ఎమిలీ అన్నది. డాక్టర్ గారికి జయంతి అనే అమ్మాయితో పరిచయమైన రోజున మీరు క్లినిక్లో ఉన్నారా అని యుగంధర్ అనగానే, లేను. ఉండి ఉంటే వాళ్ళిద్దరికీ అంత చనువు ఏర్పడేది కాదేమో అని ఎమిలీ అన్నది. కనుక మర్నాడు జయంతి మళ్లీ కాలికి కట్టు కట్టించుకోవడానికి వచ్చినప్పుడు మీరామెను చూశారన్నమాట. ఆమె ఎలా ఉంటుంది అని యుగంధర్ అనగానే, చాలా అందంగా ఉంటుంది, చాలా చలాకీ పిల్ల, తెలివైనది అని ఎమిలీ అన్నది. ఆ అమ్మాయితో డాక్టర్ అంత చనువుగా ఉంటే వద్దని మీరు వారించలేదా అని యుగంధర్ అనగానే, లేదు, అనవసర విషయాల్లో జోక్యం కల్పించుకోను, నా హద్దు దాటి ప్రవర్తించను అని ఎమిలీ అన్నది. డాక్టర్కి ఆమెకి బాగా చనువు ఏర్పడిందని, వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారని మీకు తెలుసా అని యుగంధర్ అనగానే, తెలియదు, కానీ గ్రహించాను అని ఎమిలీ అన్నది. పార్వతీదేవికి ఈ విషయం చెప్పవద్దని డాక్టర్ మీకు చెప్పారా అని యుగంధర్ అనగానే, లేదు అని ఎమిలీ అన్నది. జయంతి క్లినిక్కి తరచూ వచ్చేదా అని యుగంధర్ అనగానే, దాదాపు రోజు కాలేజ్ నుంచి తిన్నగా క్లినిక్కి వచ్చేది అని ఆమె అన్నది. కనుక వాళ్ళు తమ ప్రణయ కలాపం రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయలేదన్నమాట అని యుగంధర్ అనగానే ఎమిలీ తల ఊపింది. డాక్టర్ గారు మరణించిన రోజు మీరు క్లినిక్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరి వెళ్ళిపోయారు అని యుగంధర్ అనగానే, 7:30కి అని ఎమిలీ అన్నది. అప్పుడు డాక్టర్ క్లినిక్లోనే ఉన్నారా? సామాన్యంగా మీరే ముందు వెళ్ళిపోతారా అని యుగంధర్ అనగానే, అవును ఉన్నారు, కానీ మాకొక పద్ధతి అంటూ లేదు. ఒకప్పుడు ఆయన ముందు వెళ్ళిపోతారు, ఒకప్పుడు నేను ముందు వెళ్ళిపోతాను. మా ఇద్దరి దగ్గర తాళం చెవులుండేవి అని ఎమిలీ అనగానే, ఆ రోజున ఆయనకేమైనా ముఖ్యమైన పనుండి ఉండిపోయారా అని యుగంధర్ అనగానే, నాకు తెలియదు అని ఎమిలీ అన్నది. ఆ రోజు సాయంకాలం జయంతి క్లినిక్కి వచ్చిందా అని యుగంధర్ అనగానే, రాలేదు అని ఎమిలీ అన్నది. డాక్టర్ ఏమైనా మానసిక వ్యధలో ఉన్నట్టు కనిపించారా అని యుగంధర్ అనగానే, పరధ్యానంగా ఉన్నారు అని ఎమిలీ అన్నది. ఆ రోజు రాత్రి 12 గంటల వరకు క్లినిక్లో ఉండవలసిన పని ఉన్నదా డాక్టర్ గారికి అని యుగంధర్ అనగానే, నాకు తెలిసినంత వరకు అటువంటి పనేమీ లేదు. నేను వెళ్ళిన తర్వాత అర్జెంట్ కేసు వచ్చి ఉంటే తప్ప అని ఎమిలీ అన్నది. డాక్టర్ గారికి విరోధులెవరైనా ఉన్నారా అని యుగంధర్ అనగానే, నాకు తెలియదు. ఆయనతో పోట్లాడేందుకు క్లినిక్కి ఎవరూ రాలేదు ఈ 8 ఏళ్లలో అని ఎమిలీ అన్నది. జయంతిని ప్రేమించిన యువకుడు ఎవరైనా ఉండవచ్చా అని యుగంధర్ అనగానే, ఏమో నాకు తెలియదు అని ఎమిలీ అన్నది. థ్యాంక్స్, వస్తాము అని యుగంధర్ రాజు అక్కడి నుంచి బయలుదేరారు. రాజు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎమిలీకి డాక్టర్ని గురించి చర్చించడం ఇష్టం లేదు అని రాజు అన్నాడు. ఎమిలీ తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పడం లేదు, ఏదో దాస్తోంది అని యుగంధర్ అన్నాడు. బెదిరించి నిజం చెప్పించలేమా సార్ అని రాజు అనగానే, చిన్నపిల్ల, చదువుకోనిదా, ఏమని బెదిరించగలం? ఎమిలీ నుంచి మనకేమీ తెలియదు, పద సుబ్బరామయ్య ఇంటికి అని యుగంధర్ అన్నాడు.
మైలాపూర్లో కొత్తగా కట్టిన సిఐటి కాలనీలో ఒక చిన్న ఇంటి ముందు రాజు కారాపి, "సార్, ఇదే సుబ్బరామయ్య గారిల్లు" అని అన్నాడు. వసారాలో పడక కుర్చీలో కూర్చున్న మనిషి అతనే అయి ఉండాలి. "పద" అని యుగంధర్ లోపలికి దారితీశాడు. సుబ్బరామయ్యకి 60 ఏళ్లుంటాయి. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. గూడకట్టు లాల్చి, తెల్లని క్రాఫింగ్ తల. పడక కుర్చీలో నుంచి లేచి యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు. "నా పేరు యుగంధర్. ఇతను నా అసిస్టెంట్ రాజు. జయంతిని గురించి దర్యాప్తు చేస్తున్నాం" అని యుగంధర్ అనగానే, "లోపలికి రండి" అని సుబ్బరామయ్య హాల్లోకి తీసుకెళ్లాడు. చిన్న హాలు, ఒక సోఫా సెట్టు, గది చాలా శుభ్రంగా ఉన్నది. ముగ్గురు కూర్చున్నాక, "లక్ష్మి, 3 కాఫీ కప్పులు" అని సుబ్బరామయ్య కేక వేశాడు. "జయంతి మీ ఇంట్లో ఎంతకాలమున్నది" అని యుగంధర్ అడిగాడు. 6 నెలలు అని సుబ్బరామయ్య అనగానే, "డాక్టర్ గారు తీసుకొచ్చి ఇక్కడ ఉంచారా" అని యుగంధర్ అడిగాడు. "అవునండి, డాక్టర్ గారు అడగడం వల్ల ఇక్కడ మా ఇంట్లో పెట్టుకున్నాం" అని సుబ్బరామయ్య అన్నాడు. "నెలకు ఎంతిచ్చేది" అని యుగంధర్ అడిగాడు. 80 రూపాయలు అని అతనన్నాడు. "చాలా ఎక్కువ కదూ" అని యుగంధర్ అనగానే, "జయంతి కానీ డాక్టర్ గారు కానీ అలా అనుకోలేదు" అని సుబ్బరామయ్య అన్నాడు. "డాక్టర్ మీ ఇంటికి తరచూ వచ్చేవారా" అని యుగంధర్ అనగానే, "అవును, ఆయన మా స్నేహితులు" అని సుబ్బరామయ్య అన్నాడు. "ఎంతకాలంగా డాక్టర్ మీ స్నేహితులు" అని యుగంధర్ అడిగాడు. 10 ఏళ్ల నుంచి. 10 ఏళ్ల క్రితం నా భార్యకు పెద్ద జబ్బు చేసింది, అప్పట్నుంచి" అని సుబ్బరామయ్య అనగానే, "డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి రాత్రిళ్ళు జయంతితో గడిపేవారా" అని యుగంధర్ అనగానే, సుబ్బరామయ్య నవ్వుతూ, "రాత్రంతా ఉండేవారు కాదు. ఏ అర్ధరాత్రో ఇంటికి వెళ్ళిపోయేవారు. మేం అభ్యంతరం చెబుతామని కాదు, ఆయన భార్యకి కష్టం కలగకుండా" అని సుబ్బరామయ్య అన్నాడు. "జయంతి పెళ్లి కాని పిల్ల, చదువుకుంటోంది. డాక్టర్ పిల్లల తండ్రి, భార్య బ్రతికే ఉన్నది. వాళ్ళిద్దరి మధ్య ఇటువంటి బాంధవ్యాన్ని మీరెలా ప్రోత్సహించారు" అని యుగంధర్ అడిగాడు. "ఒక ఆడది, ఒక మగవాడు ఒకరినొకరిష్టపడితే వారి బాంధవ్యం అవినీతికరమైనదని నేననుకోను" అని సుబ్బరామయ్య అన్నాడు. "జయంతి ఉన్న గది చూడడానికి వీలుంటుందా" అని యుగంధర్ అడిగాడు. "నిరభ్యంతరంగా, కానీ ఆ గదిలో ఆమె వస్తువు ఒక్కటీ లేదు. రండి" అని సుబ్బరామయ్య పక్కనే ఉన్న గది తలుపు తెరిచాడు. మంచం, సీలింగ్ ఫ్యాన్, చిన్న బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, ఓ కుర్చీ ఉన్నాయి. "ఈ ఫర్నిచర్ అంతా మీదా జయంతిదా" అని యుగంధర్ అడిగాడు. "నాదే" అని సుబ్బరామయ్య అన్నాడు. అంతలో 55 ఏళ్ల స్త్రీ ట్రేలో 3 కప్పుల కాఫీ తీసుకొచ్చి బల్లమీద పెట్టింది. సుబ్బరామయ్య తన భార్యని పరిచయం చేశాడు. "జయంతి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నది మీకు చెప్పలేదా" అని యుగంధర్ అన్నాడు. "లేదు, వెళ్ళిపోతానన్నది, అంతే" అని సుబ్బరామయ్య అన్నాడు. "ఎక్కడికో చెప్పిందా" అని యుగంధర్ అనగానే, "లేదు, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తున్నదని అనుకున్నాను" అని సుబ్బరామయ్య అన్నాడు. "జయంతిని మీ ఇంట్లో పెట్టింది డాక్టర్ కదా. జయంతి వెళ్ళిపోతానంటే ఆయనకు తెలియజేయవలసిన బాధ్యత మీకు లేదా" అని యుగంధర్ అనగానే, "ఆమెకు నిజానికి డాక్టర్ గార్డియన్ కాడు. జయంతి మీద డాక్టర్కి గల హక్కులు ఆమె ఇచ్చినవే. వాటితో నాకు సంబంధం లేదు. వెళ్ళిపోతానంటే సరేనన్నాను" అని సుబ్బరామయ్య అన్నాడు. "జయంతి కోసం డాక్టర్ ఆ వేళ ఇక్కడికి రాలేదా" అని యుగంధర్ అనగానే, "రాలేదు" అని సుబ్బరామయ్య అన్నాడు. "జయంతి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నదని డాక్టర్కి తెలుసా" అని యుగంధర్ అనగానే, "ఏమో" అని సుబ్బరామయ్య అన్నాడు. "జయంతికి టాక్సీ ఎవరు తీసుకొచ్చారు" అని యుగంధర్ అనగానే, "నేనే" అని సుబ్బరామయ్య అన్నాడు. "మళ్ళీ వస్తానని మీతో చెప్పిందా" అని యుగంధర్ అనగానే, "లేదు" అని అన్నాడు. "మీకుత్తరం రాసిందా వెళ్ళిపోయిన తర్వాత" అని యుగంధర్ అనగానే, "లేదు" అని అన్నాడు. "డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడనే మీరనుకుంటున్నారా" అని యుగంధర్ అనగానే, "లేదు, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించారని నా అభిప్రాయం" అని సుబ్బరామయ్య అన్నాడు. "పోలీసుల దర్యాప్తులో తెలిసిన వివరాలను బట్టి యాక్సిడెంట్ కాదని తేలింది" అని యుగంధర్ అనగానే, "పోలీసులు పొరబడి ఉండవచ్చు" అని సుబ్బరామయ్య అన్నాడు. "జయంతికి డాక్టర్ ఒక్కడేనా, ఇంకెవరైనా ప్రియులున్నారా" అని యుగంధర్ అనగానే, "లేరనుకుంటాను. ఆమె కోసం ఈ ఇంటికి ఇంకో మగాడెన్నడూ రాలేదు" అని అతనన్నాడు. "డాక్టర్తో స్నేహం కాకముందు
ఎవడైనా యువకుడు ఆమె ప్రియుడై ఉండవచ్చు. డాక్టర్తో స్నేహమయ్యాక అతనితో స్నేహం మానేసుండవచ్చు అని యుగంధర్ అనగానే, అటువంటి కసి ఉన్న మనిషి ఉంటే జయంతి తండ్రికి వివరంగా ఆమె ప్రవర్తన గురించి అతను ఉత్తరం రాసేవాడు కదూ అని సుబ్బరామయ్య నవ్వుతూ అన్నాడు. డాక్టర్ ఏదైనా మానసిక వ్యధలో ఉన్నట్లు గాని బాధపడుతున్నట్లు గాని మీకు చెప్పారా అని యుగంధర్ అనగానే, లేదు అని సుబ్బరామయ్య అన్నాడు. థ్యాంక్స్ అని యుగంధర్ రాజు సుబ్బరామయ్య ఇంటి నుంచి బయలుదేరారు. సుబ్బరామయ్యను గురించి మీ అభిప్రాయం ఏమిటి సార్ అని రాజు అడిగాడు. డబ్బుకు ఆశపడి డాక్టర్ జయంతుల ప్రణయానికి ప్రోత్సాహం ఇవ్వలేదు. సీనియర్గా అతని అభిప్రాయాలు అవి. కానీ మనతో అబద్ధాలు చెప్పాడు అని యుగంధర్ అనగానే, ఏమని సార్ అని రాజు అన్నాడు. ఏం అబద్ధాలు చెప్పాడో తెలిస్తే ఇంకేం నిజం తెలుస్తుంది అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. ఇప్పుడెక్కడికి సార్ అని రాజు అడిగాడు. త్యాగరాయ నగర్లో ఉన్న డాక్టర్ శ్రీనివాస్ క్లినిక్కి వెళ్దాం అని యుగంధర్ అన్నాడు. ఎవరుంటారు సార్ అక్కడ, తాళం వేసుండదు అని యుగంధర్ అనగానే, తాళం చెవి ఇన్స్పెక్టర్ని అడిగి తీసుకున్నాను అని యుగంధర్ అన్నాడు. 5 నిమిషాలలో కారు క్లినిక్ ముందు ఆపాడు రాజు. యుగంధర్ తాళం తీశాడు. ఓ హాలు పక్కన చిన్న కన్సల్టింగ్ గది, ఆ గదికి అవతల డిస్పెన్సరీ. ఆ క్లినిక్ అన్ని క్లినిక్స్ మళ్ళేనే ఉన్నది, ప్రత్యేకమేమీ లేదు. డాక్టర్ క్లినిక్ నుంచి ఆ రోజు ఎన్ని గంటలకు బయలుదేరాడో కనుక్కోవాలి, ప్రయత్నించి చూడు అని యుగంధర్ అనగానే రాజు తల ఊపి బయటకు వెళ్ళాడు. డాక్టర్ బల్ల సొరుగులు తెరిచి యుగంధర్ పరీక్షించడం ప్రారంభించాడు. రోగులకు సంబంధించిన వివరాలు, ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన లెక్కలు, డైరీ, మెడికల్ లిటరేచర్, అంతే. డాక్టర్ ఆంతరంగిక జీవితానికి సంబంధించిన కాగితాలు ఏమీ లేవు. జయంతి డాక్టర్కి రాసిన ఉత్తరాలేమైనా దొరుకుతాయేమోనని యుగంధర్ వెతికాడు. బల్ల సొరుగులో క్రోమియం ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉన్నది. ఆ ఫ్రేమ్లో ఫోటో లేదు, ఖాళీ ఫ్రేమ్ మాత్రం ఉన్నది. యుగంధర్ ఫ్రేముని పరీక్షగా చూశాడు. కొత్తది కాదు, అందులో ఫోటో ఉండాలి. ఎవరిది? జయంతిదా, డాక్టర్ పిల్లలదా, లేక డాక్టర్ భార్య పార్వతి ఫోటో ఉండేదా? ఆ ఫోటో ఏమైంది, ఎవరు తీశారు అని యుగంధర్ ఆలోచిస్తున్నాడు. అతని దృష్టి బల్ల అవతల ఉన్న ఫోన్ మీద నిలిచింది. డాక్టర్ ఇంటికి ఫోన్ చేశాడు. పార్వతి గారు, నేను యుగంధర్ని. డాక్టర్ గారి బల్ల సొరుగులో ఒక ఫోటో ఫ్రేమ్ ఉన్నది, ఖాళీగా ఉన్నది. అందులో ఎవరి ఫోటో ఉండేదో మీకు తెలుసా అని అడిగాడు. తెలియదు, నేనొక్కసారే క్లినిక్కి వెళ్ళాను, అది నిమిషమే ఉన్నానక్కడ అని పార్వతి అన్నది. థ్యాంక్స్ అని చెప్పి యుగంధర్ డిస్కనెక్ట్ చేశాడు. ఎమిలీని అడిగితే తెలుస్తుంది, ఈ విషయం అబద్ధం చెప్పదు, అబద్ధం చెబితే బయటపడుతుంది గనక. ఎమిలీ ఒక్కతే కాదు, డాక్టర్ పేషెంట్లు చాలామంది ఈ ఫ్రేమ్ చూసి ఉండవచ్చు, బల్ల మీద ఉంటే. రాజు తిరిగి వచ్చాడు. డాక్టర్ క్లినిక్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరి వెళ్ళింది తెలియదు, కానీ ఆ రాత్రి దాదాపు 11 గంటల వరకు ఇక్కడే ఉన్నట్లు తెలిసింది సార్ అని రాజు అన్నాడు. ఎవరైనా చూశారా అని యుగంధర్ అడిగాడు. రాజు తల ఊపి, 3వ ఇంట్లో ఉన్న ఓ పెద్ద మనిషి బంధువుల ఇంటికి భోజనానికి వెళ్ళి బాగా ఆలస్యంగా తిరిగి వచ్చాడట. క్లినిక్ ముందు నుంచే వెళ్ళాడట. క్లినిక్లో దీపం వెలుగుతోందని చెప్పాడు. అప్పుడు దాదాపు 11 గంటలై ఉంటుందన్నాడు అని రాజు అనగానే, దీపం వెలుగు మాత్రం చూశాడా, లేక డాక్టర్ని చూశాడా అని యుగంధర్ అన్నాడు. డాక్టర్ని చూడలేదట, తలుపు మూసి ఉందట అని రాజు అన్నాడు. యుగంధర్ ఆలోచిస్తూ, రాత్రి 11 గంటల వరకు డాక్టర్ క్లినిక్లో ఏం చేస్తున్నాడు? జయంతి కోసం కాచుకున్నాడా? జయంతి 8:30 కల్లా రైల్ స్టేషన్కి వెళ్ళిందిగా, ఎక్కడికైనా అర్జెంట్ కేసు మీద వెళ్ళి వచ్చి ఉంటాడా? అంత రాత్రి ఇంటికి వెళ్లకుండా క్లినిక్కి ఎందుకొస్తాడు? ఆ పేషెంట్కి ఏదో మందు కావాల్సి క్లినిక్కి వచ్చి ఉంటాడా? మందు తీసుకొని ఆ రోగి ఇంటికి వెళ్ళి మందిచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు మరణించడం జరిగిందా? అయితే ఆత్మహత్య ఎందుకవుతుంది? డాక్టర్ డైరీ బల్ల సొరుగులోనే ఉన్నది. డైరీ తీసి చూశాడు. ఆ రాత్రి విజిట్కి వెళ్ళినట్లు రాయలేదు. అసలు రోజంతా ఎక్కడికి విజిట్ వెళ్ళినట్లు డైరీలో లేదు. డైరీ క్లినిక్లో ఉన్నది గనక మర్నాడు పొద్దున్న రాయవచ్చని అనుకుని ఉంటాడా? ఆ రాత్రి అర్జెంట్ కేసు మీద విజిట్కి వెళ్ళి ఉంటే ఆ రోగి తరపున వాళ్ళు పార్వతితో, పోలీసులతో ఆ విషయం చెప్పుండేవాళ్ళు. కనుక డాక్టర్ అంత రాత్రి వరకు క్లినిక్లో ఉండడానికి కారణం అతని వృత్తికి సంబంధించినది కాదు అని యుగంధర్ అన్నాడు.
ఆంతరంగిక విషయమైతే జయంతికి సంబంధించినదై ఉండాలి సార్ అని రాజు అన్నాడు. యుగంధర్ తల ఊపి, మనమిలా ఎంతకాలం చర్చించినా ఏమీ తేలదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోడ్డు మీద రాజయ్యార్కి కనిపించిన మనిషి ఎవరో తెలుసుకోవాలి. జయంతి సెంట్రల్ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. ఈ రెండూ చాలా అవసరం. నువ్వు గిండికి వెళ్ళి వాకబు చేయి, నేను స్టేషన్కి వెళ్తాను అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా గిండి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న రాజా కాఫీ హోటల్లోకి రాజు వెళ్ళాడు. గల్లాపెట్ట దగ్గర కూర్చున్న అతన్ని చూసి, రాజయ్యార్ గారు తమరేనా అని అడిగాడు. అవును అని అతను అనగానే, నా పేరు రాజు, డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని. డాక్టర్ శ్రీనివాస్ కార్ ప్రమాదం గురించి దర్యాప్తు చేస్తున్నాను అని రాజు అనగానే, రాజయ్యార్ విసుగ్గా చూసి, అబ్బా, ఇప్పటికో 100 సార్లైనా పోలీసులు ఇక్కడికి వచ్చి అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారు. కొత్తగా నేను చెప్పవలసిందేమీ లేదు. ఆ సమయాన నేను అటు వెళ్ళడం నా దురదృష్టం. అటు వెళ్ళిన వాణ్ణి నోరు మూసుకొని నా దారిన నేను ఇంటికి వెళ్లకుండా పౌరసత్వ బాధ్యత అని పోలీసులకు ఫోన్ చేయడం నా బుద్ధి పొరపాటు అని రాజయ్యార్ విసుగ్గా తల కొట్టుకున్నాడు. రాజు నవ్వి, మిమ్మల్ని ఎక్కువ వేధించను, కాస్త క్షమించి నా ప్రశ్నలకు జవాబులు చెబితే సంతోషిస్తాను అని అన్నాడు. రాజయ్యార్ కూడా నవ్వి, అడగండి, కాఫీ తాగుతారా అని అన్నాడు. వద్దు, మీరు హోటల్ నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన చోటు దగ్గర తోవలో ఎవరో ఓ మనిషి కాలినడకన వెళ్లడం చూశానన్నారు. యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి సరిగ్గా ఎంత దూరంలో అతను మీకు కనిపించాడు అని రాజు అనగానే, 1 ఫర్లాంగు దూరం ఉంటుంది అని రాజయ్యార్ అన్నాడు. సైకిల్ మీద వెళ్తున్నారు, మీ సైకిల్కి లైట్ ఉన్నదా అని రాజు అనగానే, ఉన్నది, నూనె దీపం అని అతనన్నాడు. కనుక సైకిల్ తన వైపు వస్తూ ఉండడం అతను దూరాన్నుంచే చూసి ఉండాలి అని రాజు అనగానే, అవును, గుడ్డివాడైతే తప్ప అని రాజయ్యార్ అన్నాడు. మీకు కనిపించకుండా దాక్కోవాలని అతను అనుకుని ఉంటే అందుకు అవకాశం ఉన్నదా అని రాజు అడిగాడు. ఎందుకు లేదు, ఏ చెట్టు వెనక్కో వెళ్ళి దాక్కొనుండవచ్చు అని అతనన్నాడు. అతనికి ఎదురుగా మీరు వెళ్ళినప్పుడు మీ వైపు చూశాడా అని రాజు అనగానే, లేదు, మొహం అవతల వైపుకు తిప్పుకున్నాడు అని అన్నాడు. మీ వైపు తిరిగి ఉంటే సైకిల్ దీపం వెలుగులో అతని మొహం మీకు కనిపించేదా అని రాజు అనగానే, కనిపించేదనుకుంటాను అని అతనన్నాడు. అతను కావాలని మీకు కనిపించకుండా తన మొహం పక్కకు తిప్పుకున్నాడంటారా అని రాజు అనగానే, రాజయ్యార్ నిమిషం పాట ఆలోచించి, ఆలోచిస్తే అలాగే అనిపిస్తోంది అని అన్నాడు. యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి అతను మీకు కనిపించిన చోటు వరకు మీరు నడుస్తున్న రోడ్డుకు పక్క రోడ్లు ఏమీ లేవు. ఆ ప్రాంతాల్లో ఏ ఇంట్లో నుంచో అడ్డదారిన పడి రోడ్లోకి రావడానికి వీలుంటుందా అని రాజు అనగానే, ఆ ప్రాంతాల్లో ఇళ్ళేవీ లేవు. 1 మైలు దూరంలో ఓ కాలనీ ఉన్నది. ఆ కాలనీ వాళ్లకు గిండి దగ్గర రోడ్డున్నది అని రాజయ్యార్ అన్నాడు. ఆ స్టేషన్ ప్రాంతాల్లో రాత్రి 12 గంటలు దాటాక ఏ షాప్ అయినా తెరిచి ఉంటుందా అని రాజు అడిగాడు. అదిగో ఎదురుగా ఉన్న ఆ టీ కొట్టు తెరిచి ఉంటుంది. ఆ వైపున ఉన్న బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ హౌస్ గేటు ముందు రాత్రంతా ఓ గూర్ఖా కాపలా ఉంటాడు. అసలు రాత్రిళ్ళు అన్ని సమయాల్లోనూ ఈ రోడ్డు మీద రద్దీ ఉంటుంది. కార్లు, లారీలు, బస్సులు, ఇది ట్రంక్ రోడ్డు కదూ అని రాజయ్యార్ అన్నాడు. థ్యాంక్స్ అని రాజు చెప్పి హోటల్లో నుంచి బయలుదేరి ఎదురుగా ఉన్న టీ కొట్టులోకి వెళ్ళాడు. దాదాపు 10 రోజుల క్రితం అలందూర్ రోడ్డు మీద అర్ధరాత్రి కార్ యాక్సిడెంట్ జరిగింది, జ్ఞాపకమున్నదా అని రాజు కొట్టతన్ని అడిగాడు. ఎవరో డాక్టర్ పోయాడు, ఏమైంది అని అతను అనగానే, యాక్సిడెంట్ జరిగిన ఓ పావుగంట ముందు ఆ రాత్రి ఎవరైనా ఓ మనిషి కాలినడకన ఇటు వచ్చాడా అని రాజు అడిగాడు. అవును, పావుగంటేమిటి, దాదాపు గంట ముందు అని టీ కొట్టతనన్నాడు. యాక్సిడెంట్ విషయం టీ కొట్టతనికి ఆలస్యంగా తెలిసి ఉంటుందని రాజు జ్ఞాపకముంచుకొని, గంట ముందు అతని మీరు చూశారా అని అడిగాడు. దూరాన్నుంచి చూశాను, రాజయ్యార్ హోటల్కి అవతల నిల్చున్నాడు, నా కొట్టుకు రాలేదు అని అన్నాడు. నిల్చొని ఏం చేశాడు అని రాజు అడిగాడు. 1 లారీ ఆపి దాంట్లో ఎక్కి వెళ్ళాడు అని అన్నాడు. లారీకి సంబంధించిన మనిషా అని అడగగానే, ఏమో నాకెలా తెలుస్తుంది అని అతనన్నాడు. ఎలా ఉన్నాడు, ఆనవాలు చెప్పగలరా అని రాజు అడిగాడు. ఫుల్ సూట్లో ఉన్నాడు, బెల్ట్ హ్యాట్ పెట్టుకున్నాడు, పొడుగ్గా ఉన్నాడు, అంతే చెప్పగలను అని అతను అనగానే, ఆ లారీ నెంబర్ కానీ ఏ కంపెనీదో కానీ చెప్పగలరా అని రాజు అనగానే,
సారీ సార్, నేను అదేమీ చూడలేదు, నా పనిలో నేనుండిపోయాను అని టీ కొట్టతనన్నాడు. లారీ ఊళ్ళోకి వెళ్ళిందా లేక దక్షిణానికి వెళ్ళిందా అని రాజు అడిగాడు. టౌన్ వైపే వెళ్ళింది సార్ అని అతను అనగానే, లారీ కోసం ఎంతసేపు అక్కడ అతను కాచుకున్నాడు అని రాజు అడిగాడు. ఓ 5 నిమిషాలు అని అతను అనగానే థ్యాంక్స్ అని చెప్పి రాజు అక్కడి నుంచి బయలుదేరాడు. ఇదిలా ఉండగా 10 రోజుల క్రితం ఒక యువతి టాక్సీలో సామాన్తో వచ్చి ఇక్కడ దిగింది. మీలో ఎవరైనా ఆమె సామాను మోసుకెళ్ళి రైల్లో పెట్టారా అని యుగంధర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పోర్టుకోలో నిలబడ్డ పోర్టర్లను అడిగాడు. అయ్యా, రోజు 200 మంది ఆడవాళ్ళిక్కడ టాక్సీలలో కార్లలో దిగుతూ ఉంటారు. 10 రోజుల క్రితం కాదు సరిగదా, నిన్నటి విషయం అడిగినా మేం చెప్పలేం అని ఓ పోర్టర్ నవ్వుతూ అన్నాడు. యుగంధర్ కూడా నవ్వాడు. ఆ పోర్టర్లను ఆ విధంగా సంభాషణలోకి దింపాలనే యుగంధర్ ప్రయత్నం. అవును, కష్టమే, కానీ మీలో కొంతమందికి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందనుకుంటాను అని యుగంధర్ అనగానే, ఎంత జ్ఞాపక శక్తి ఉంటే మాత్రం ఏం ప్రయోజనం సార్ అని ఇంకో పోర్టర్ అన్నాడు. ఆ అమ్మాయి ఫోటో నా దగ్గరున్నది, చూపిస్తాను, ఎవరికైనా జ్ఞాపకం వస్తుందేమో అంటూ యుగంధర్ జేబులో నుంచి జయంతి ఫోటో తీసి చూపించాడు. యుగంధర్ చుట్టూ నిల్చున్న పోర్టర్లు మెడలు వంచి చూస్తున్నారు. ఇలా కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూడండి అని ఫోటో ఒక పోర్టర్కిచ్చాడు యుగంధర్. నేనీమెను చూశాను సార్ అని ఒక పోర్టర్ అనగానే, అలాగా, ఎన్ని రోజుల క్రితం అని యుగంధర్ అనగానే, దాదాపు 10 రోజుల క్రితం సార్, నాకు బాగా జ్ఞాపకమున్నది అని అన్నాడు. ఈ అమ్మాయినా ఏ రైలు ఎక్కింది అని యుగంధర్ అడిగాడు. అవును సార్, ఈ అమ్మాయి రైలు ఎక్కలేదు సార్, టాక్సీ ఎక్కింది అని అతనన్నాడు. టాక్సీ ఎక్కిందా టాక్సీ దిగిందా అని యుగంధర్ అడిగాడు. టాక్సీలో నుంచి దిగడం నేను చూడలేదు సార్, టాక్సీలో సామాను పెట్టాను, ఆమె ఎక్కింది, టాక్సీ వెళ్ళిపోవడం చూశాను అని పోర్టర్ అన్నాడు. ఆ అమ్మాయేనని నీకు నిశ్చయంగా ఎలా తెలుసు అని యుగంధర్ అడిగాడు. కాస్త గొడవ జరిగింది లేండి అని అతను అనగానే, ఇక్కడికి వచ్చి ఎవరినో దింపిన టాక్సీలోకి సామాను ఎక్కించమన్నది. క్యూలో ఉన్న టాక్సీలో ఎక్కాలి కానీ ఆ టాక్సీ ఎక్కనివ్వరని చెప్పాను. నా మాట నమ్మక టాక్సీ డ్రైవర్ని అడిగింది. అతను నేను చెప్పినట్టే చెప్పాడు. నన్ను వెళ్ళి ఇంకో టాక్సీ తీసుకురమ్మన్నది. క్యూ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడని, నన్ను టాక్సీ తీసుకురానివ్వడని చెప్పాను. అయితే పోర్టర్లు దేనికని అడిగింది. టాక్సీలో సామాన్లు పెట్టడానికని, డ్రైవర్ సామాన్లు ఎత్తి పెట్టడని చెప్పాను. కోపంగా వెళ్ళిపోయి టాక్సీ తనే తెచ్చుకున్నది. సామాను టాక్సీలో పెట్టాను, నాకో రూపాయి ఇచ్చింది. అసలే కోపంగా ఉన్న మనిషి ఇంకా ఏమైనా అడిగితే ఇవ్వదని ఊరుకున్నాను అని పోర్టర్ అనగానే, వెరీ గుడ్, ఆ టాక్సీ నెంబర్ తెలుసా అని యుగంధర్ అడిగాడు. తెలియదండి, కానీ డ్రైవర్ తెలుసు, పేరు షణ్ముగం అని అతనన్నాడు. ఎక్కడికి తీసుకువెళ్ళమన్నదో విన్నావా అని అతను అనగానే, లేదండి, టాక్సీ ఎక్కుతున్నప్పుడు డ్రైవర్కి ఏం చెప్పిందో నేను వినలేదు అని అతను అనగానే, యుగంధర్ ఓ 5 రూపాయల నోటు తీసి ఆ పోర్టర్కి ఇచ్చాడు. ఆ డ్రైవర్ షణ్ముగం వస్తే మీ దగ్గరకు పంపించనా సార్ అని అతను అనగానే, అవసరం లేదు, నేనే వెళ్ళి కనుక్కుంటాను అని యుగంధర్ స్టేషన్ నుంచి బయలుదేరాడు. ఇదిలా ఉండగా రాత్రి 11 గంటలైంది. గిండి రైల్వే స్టేషన్కు ఎదురుగా రాజు నిల్చున్నాడు. మద్రాసు వైపు వెళ్తున్న ప్రతి లారీని ఆపుతున్నాడు. 10 రోజుల క్రితం మీరిక్కడ ఇదే స్థలంలో ఎవరినైనా మీ లారీ ఎక్కించుకొని తీసుకెళ్లారా? అదే ప్రశ్న. అడిగిన ప్రశ్నే మళ్ళీ ఇంకో లారీ రాగానే ఆపి ఆ డ్రైవర్ని అదే ప్రశ్న అడుగుతున్నాడు. అతనెవరినో ఎక్కించుకున్న లారీ మళ్ళీ అదే రోడ్డు వెంట అదే టైంకి వస్తుందని నిశ్చయమేమీ లేదు. ఆ లారీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ కంపెనీదైతే రావచ్చు, అందుకని రాజు ప్రయత్నిస్తున్నాడు. మరే ఊరు నుంచో వచ్చిన లారీ అయితే మళ్ళీ అటు రాకపోవచ్చునని రాజుకు తెలుసు. అయినా ప్రయత్నం చేయక తప్పదు. అపరాధ పరిశోధకుడికి చాలా సహనముండాలని యుగంధర్ గారు ఎన్నోసార్లు చెప్పారు. రాజు ఆ విషయం జ్ఞాపకం తెచ్చుకొని తనలో తాను నవ్వుకున్నాడు. అప్పటికి 28 లారీలను ఆపాడు. అందరూ మాకు తెలియదంటే తెలియదన్నారు. 12:30 అయింది. విసుగెత్తింది. ఏమైనా సరే తెల్లారేటంత వరకు తను అక్కడ ఉండి వచ్చే ప్రతి లారీని ఆపి అడగవలసిందే అని నిశ్చయించుకున్నాడు. రాత్రి 2 గంటల ప్రాంతాల్లో బెంగళూరు నుంచి వస్తున్న ఓ లారీ డ్రైవర్
అవును సార్, 10 రోజుల క్రితం ఓ పెద్ద మనిషిని ఇక్కడ నా లారీలో ఎక్కించుకున్నాను అని అనగానే రాజు మొహం వికసించింది. నీతో మాట్లాడాలి. మిమ్మల్ని ఇక్కడ ఇలా ఆపి పెట్టడం మంచిది కాదు. నేను లారీలో వస్తాను. డ్రైవ్ చేస్తూ నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చు అని రాజు అనగానే లారీ డ్రైవర్ రాజుని అనుమానంగా చూశాడు. మీరెవరు అని అడిగాడు. రాజు చెప్పాడు. తన ఐడెంటిఫికేషన్ కార్డు ఇచ్చాడు. లారీ డ్రైవర్ తృప్తిపడి సరే రండి అని లారీ పోనిచ్చాడు. క్లీనర్ వెనక్కి వెళ్ళాడు. రాజు డ్రైవర్ పక్కన కూర్చొని ఈ లారీలో ఆ వేళ ఎక్కిన అతను ఎలా ఉన్నాడో వర్ణించి చెప్పగలరా అని అడిగాడు. ఫుల్ సూట్లో ఉన్నాడు. ముదురు కాఫీ రంగు సూట్, బెల్ట్ హ్యాట్ పెట్టుకున్నాడు. ఒక సిగరెట్ తర్వాత ఇంకోటి వెలిగిస్తూనే ఉన్నాడు అని అతను అనగానే మొహం చూడలేదా అని రాజు అడిగాడు. చూశాను, ఆనవాలు ఉండే మొహం కాదు, చామంచాయ రంగు అని అతను అనగానే అలా కాదు, ఇంకా వివరంగా చెప్పాలి. మీసాలున్నాయా? కళ్ళద్దాలు పెట్టుకున్నాడా? మొహం మీద మచ్చ ఏదైనా ఉందా? ఇలాంటివి అని రాజు అనగానే డ్రైవర్ నవ్వి సారీ సార్, నేనంత పట్టింపుగా అతని మొహం చూడలేదు. కళ్ళద్దాలు లేవనుకుంటాను. మీసాలున్నాయో లేవో నాకు జ్ఞాపకం లేదు. మచ్చలు ఘాట్లు ఉన్నాయో లేవో నేను చూడలేదు. అతని మొహం జ్ఞాపకం పెట్టుకొని తర్వాత అతన్ని వర్ణించి చెప్పవలసి ఉంటుందని నేను అనుకోలేదు అని అతను అనగానే రాజు కూడా నవ్వి నిన్నాపి ఏమని అడిగాడు అని అన్నాడు. ఊళ్ళోకి వెళ్ళేటట్టుంటే దింపమని అడిగాడు. డబ్బిస్తానన్నాడు అని అనగానే అర్ధరాత్రి అక్కడ ఏం చేస్తున్నది? అంత రాత్రి వేళ ఊళ్ళోకి ఎందుకు వెళ్తున్నది చెప్పలేదా అని అనగానే ఏదో గొణిగాడు, నేను వినిపించుకోలేదు అని అతనన్నాడు. ఊళ్ళో ఎక్కడ దింపమన్నాడు అని రాజు అడగగానే మౌంట్ రోడ్డు మీదగా వెళ్తున్నావా అని అడిగాడు. అవునన్నాను. మౌంట్ రోడ్లో దింపమన్నాడు అని అతను అనగానే మౌంట్ రోడ్లో ఎక్కడ దిగాడు అని రాజు అడిగాడు. రౌండ్ ఠానా దగ్గర అని అతను అనగానే అప్పుడు టైం ఎంత అయి ఉంటుంది అని రాజు అన్నాడు. 12:30 దాటి ఉండాలి. రాత్రి ఆట సినిమాలు చూసి వచ్చిన జనం టాక్సీల కోసం తిరుగుతూ ఉండడం గమనించాను. తర్వాత నా చేతిలో ఓ రూపాయి పెట్టాడు అని అతను అనగానే చాలా థ్యాంక్స్ అని రాజు ఆ లారీ డ్రైవర్కి 5 రూపాయల నోటిచ్చాడు. మౌంట్ రోడ్లో దిగేశాడు. రాత్రి 3 గంటలైంది. రాత్రిళ్ళు టాక్సీలు డ్రైవ్ చేసే డ్రైవర్లు సామాన్యంగా మౌంట్ రోడ్డు ప్రాంతాల్లో తారట్లాడుతుంటారు. టాక్సీ స్టాండ్ వద్దకు వెళ్ళి వాకబు చేశాడు. ఆ ఫుల్ సూట్ మనిషి టాక్సీ ఎక్కి వెళ్ళి ఉంటాడని రాజు ఊహిస్తున్నాడు. అతని ఇల్లు దగ్గరలో ఉండి ఉంటే కాలినడకన వెళ్ళి ఉండవచ్చు. మొత్తం 6 టాక్సీలున్నాయి. ఫుల్ సూట్లో ఉన్న మనిషి గురించి చెప్పి రాజు ఆ డ్రైవర్లను అడిగాడు. ఎవరైనా అతన్ని టాక్సీ ఎక్కించుకున్నారా అని. ఆ 6 లేదని తలలూపారు. టీ కొట్టులో, రెస్టారెంట్లో, సైకిల్ రిక్షా వాళ్ళని అందరినీ అడగాలని రాజు అనుకుంటూ ఉండగా ఇంకో టాక్సీ వచ్చి స్టాండ్లో ఆగింది. రాజు ఆ డ్రైవర్ని అడిగాడు. 10 రోజుల క్రితమో వారం రోజుల క్రితమో నాకు జ్ఞాపకం లేదు సార్. ఓ రాత్రి 1 గంట ప్రాంతాల్లో నైట్ షో సినిమా విడవగానే మీరు చెప్పినటువంటి ఓ మనిషి నా టాక్సీ ఎక్కాడు అని డ్రైవర్ అనగానే హమ్మయ్య అని రాజు అనుకున్నాడు. ఎక్కడ దింపావు అని అడిగాడు. హోటల్ లగ్జరీలో అని అతను అనగానే తిన్నగా ఇక్కడి నుంచి హోటల్ లగ్జరీకి తీసుకెళ్ళావా అని రాజు అనగానే అవును సార్ అని అతనన్నాడు. రాజు చేతి గడియారం చూసుకున్నాడు. అప్పుడిక హోటల్ లగ్జరీకి వెళ్ళడం అనవసరం. తెల్లారిన తర్వాత వెళ్ళవచ్చునని టాక్సీ ఎక్కి ఇంటికి వెళ్ళాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ ఆఫీస్ వెళ్ళి షణ్ముగం చిరునామా తెలుసుకున్నాడు. చింతాద్రిపేటలో షణ్ముగం ఇంటికి వెళ్ళి డ్రైవర్ షణ్ముగం ఉన్నాడా అని తలుపు తట్టి అడిగాడు. లేడు. మీరెవరు అని తలుపు తెరిచిన స్త్రీ అన్నది. అతనితో నాకు పనున్నది. ఎక్కడ దొరుకుతాడిప్పుడు అని యుగంధర్ అనగానే ఏమో చెప్పడం ఎలా, సవారీ మీద ఏ మారుమూలలకైనా వెళ్ళి ఉండవచ్చు అని ఆమె అన్నది. ఇంటికి ఎన్ని గంటలకొస్తాడమ్మా అని అనగానే రాత్రి ఎప్పుడో కానీ రాడు, ఒక్కోసారి 10, 11 అవుతుంది అని ఆమె అనగానే సరే మళ్ళీ వస్తాను అని చెప్పి యుగంధర్ వెళ్ళిపోయి రాత్రి 10 గంటలకు యుగంధర్ మళ్ళీ షణ్ముగం ఇంటికి వెళ్ళాడు. ఇంకా రాలేదు, వచ్చే వేళైంది, అలా బెంచ్ మీద కూర్చోండి అని ఆమె అన్నది. యుగంధర్ ఓపిగ్గా కాచుకున్నాడు. షణ్ముగం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 1 గంట అయింది. యుగంధర్ని చూసి ఎవరండి
అని అడిగాడు. పాపం ఈ పెద్ద మనిషి మధ్యాహ్నం వచ్చాడు, మళ్ళీ 10 గంటలకు వచ్చి అప్పట్నుంచి నీకోసం కాచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు అని ఆమె అడిగింది. సినిమాకెళ్ళాను అని అతను అనగానే, అదే ఆ వచ్చే 4 డబ్బులు సినిమాలకు తగిలాయి, కట్టుకునేందుకు ఇంకో చీర లేక చస్తున్నాను అని ఆమె అనగానే యుగంధర్ నవ్వి, పొద్దున్నుంచి పనిచేసిన మనిషి కాస్త ఉత్సాహంగా సినిమా చూడకపోతే ఎలాగమ్మా అని ఆమెతో అని షణ్ముగం వైపు తిరిగి, 10 రోజుల క్రితం సెంట్రల్ స్టేషన్లో నువ్వొక ఆమెను టాక్సీ ఎక్కించుకున్నావు. అప్పుడు రాత్రి 8:30, 8:30, 9 అయి ఉంటుంది. ఆమెనెక్కడికి తీసుకెళ్లావో జ్ఞాపకమున్నదా అని అడిగాడు. షణ్ముగం యుగంధర్ని అనుమానంగా చూసి, మీరెవరు, మీకెందుకు అని అడిగాడు. యుగంధర్ వివరాలు చెప్పాడు. యుగంధర్ గారు, రోజు ఎందరో స్త్రీలు నా టాక్సీలో ఎక్కుతూ ఉంటారు. ఎక్కడెక్కడికో తీసుకెళ్తాను, నాకెలా జ్ఞాపకం ఉంటుంది చెప్పండి అని అనగానే, ఆవిడ కూడా ఎవరూ లేరు, సామాన్లతో పోర్టుకోలో నిలబడ్డది. ఆమె వచ్చి క్యూలో నిలబడి టాక్సీ ఎక్కి పోర్టుకోలోకి తీసుకెళ్లి సామాన్లు ఎక్కించుకున్నది. ఇది ఆమె ఫోటో అని యుగంధర్ జయంతి ఫోటో చూపించాడు. షణ్ముగం జయంతి ఫోటో పరీక్షగా చూసి, కాస్త వ్యవధి ఇవ్వండి, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని కాసేపు ఆలోచించి, ఒక హోల్డల్, ఒక తోలు పెట్టే, ఒక పేము బుట్ట ఉన్నాయి. పేము బుట్ట డిక్కీలో పెట్టలేదు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఈమె అని అనగానే, ఎక్కడికి తీసుకెళ్ళావు అని యుగంధర్ అడిగాడు. హోటల్ లగ్జరీకి సార్ అని అనగానే యుగంధర్ ఆ డ్రైవర్కి 10 రూపాయలిచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఆ రాత్రికి ఇక హోటల్ లగ్జరీకి వెళ్ళినా ప్రయోజనం లేదని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా రాజు కన్సల్టింగ్ రూంలోకి వచ్చేటప్పటికి 8 గంటలైంది. అప్పటికే యుగంధర్ డ్రెస్ చేసుకొని రెడీగా ఉన్నాడు. నేను వెళ్ళాలి, నీకోసమే కాచుకున్నాను, ఏమైనా తెలిసిందా అని యుగంధర్ అనగానే, ఫుల్ సూట్ మనిషి గురించేనా? చాలా తెలిసింది సార్ అని రాజు నవ్వుతూ అన్నాడు. ఏం తెలిసింది అని యుగంధర్ అనగానే, గిండి స్టేషన్కి ఎదురుగా నిలబడి ఊళ్ళోకి వెళ్తున్న ఓ లారీని ఆపి అది ఎక్కి మౌంట్ రోడ్లో దిగాడట అని రాజు అనగానే, రాజయ్యార్కి కనిపించిన మనిషి అతనే అని నిశ్చయం చేసుకున్నావా అని యుగంధర్ అనగానే, నిశ్చయం ఎలా చేసుకుంటాను, ఆ రాత్రి ఫుల్ సూట్లో బెల్ట్ హ్యాట్ పెట్టుకుని గిండి ప్రాంతాల్లో 2 మనుష్యులు తిరుగుతూ ఉంటే తప్ప బహుశా ఇతనే అయి ఉండాలి అని రాజు అనగానే, మౌంట్ రోడ్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు అని యుగంధర్ అనగానే, హోటల్ లగ్జరీకి అని రాజు అన్నాడు. యుగంధర్ ఆశ్చర్యంతో, లగ్జరీకా అని అడిగాడు. అవును సార్ అని రాజు అనగానే, రాత్రి 3 గంటలకా, సామాన్లు లేకుండానా అని యుగంధర్ అడిగాడు. అవును సార్, ఎందుకంత ఆశ్చర్యం అని రాజు అడిగాడు. జయంతిని హోటల్ లగ్జరీలో దింపానని డ్రైవర్ షణ్ముగం చెప్పిన విషయం యుగంధర్ రాజుకు చెప్పాడు. రాజు నవ్వి, అయితే ఇంకేం, మనిద్దరం ఒకే చోటికి వెళ్తున్నాం అని అన్నాడు. అవును పద, త్వరగా వెళ్ళి తేలుద్దాం అని యుగంధర్ అనగానే 20 నిమిషాల తర్వాత హోటల్ లగ్జరీ పోర్టుకోలో రాజు కారాపాడు. మేనేజర్ ఇంకా డ్యూటీలోకి రాలేదు, కానీ అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడు. అది చాలా పెద్ద హోటల్. యుగంధర్ తనన్ను తాను పరిచయం చేసుకున్నాడు. జూలై 14వ తేదీ రాత్రి మీ హోటల్కి ఓ అమ్మాయి వచ్చింది, పేరు జయంతి. ఆమె ఇంకా హోటల్లో ఉన్నదా అని యుగంధర్ అడిగాడు. రిజిస్టర్ చూసి చెబుతానండి అని రిజిస్టర్ తిప్పి, ఇంకా ఉంది